శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట మిత్రులందరికీ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి నమస్సుమాంజలులు తెలియజేస్తూ, నేటి మంచి మాటలో అమ్మ కోసం వచ్చిన కృష్ణుడు అదేంటో తెలుసుకుందాం. ఒక పట్టణంలో వరుణ్ అనే యువకుడు ఉండేవాడు. అతను చదువులో తెలివైనవాడు, ఉద్యోగంలో విజయవంతుడు. కానీ అతనికి ఒక అలవాటు ఉండేది. తన తల్లి ప్రేమను సహజంగా తీసుకునేవాడు కాదు. ప్రతి ఉదయం తల్లి ప్రేమగా భోజనం సిద్ధం చేసేది. అతను మాత్రం ఫోన్ చూస్తూ తినేవాడు. తల్లి మాట్లాడాలని అనుకుంటే తర్వాత మాట్లాడదాం అమ్మా, నాకు పని ఉంది అని చెప్పేవాడు. ఒకరోజు అతనికి విదేశంలో ఉద్యోగ అవకాశం వచ్చింది. సంతోషంగా వెళ్ళిపోయాడు. కొన్ని నెలలు గడిచాయి. డబ్బు వచ్చింది, సౌకర్యాలు వచ్చాయి. కానీ మనశ్శాంతి మాత్రం లేదు. ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక చిన్న బాలుడు కనిపించాడు. నీలమేఘశ్యామ వర్ణం, తలపై నెమలి పించం, ముఖంలో దివ్యమైన చిరునవ్వు. వరుణ్ ఆశ్చర్యపడి అడిగాడు, నువ్వెవరు అని. ఆ బాలుడు నవ్వుతూ చెప్పాడు, నేను గోకుల కృష్ణుణ్ణి అని. అయితే నాకెందుకు దర్శనమిచ్చావు అని అడిగాడు. కృష్ణుడు ప్రశాంతంగా అన్నాడు, నన్ను వెతుకుతూ ఆలయాలకు వెళుతున్నావు, కానీ నేను ప్రతిరోజు నీ ఇంట్లోనే ఉన్నాను అని చెప్పారు. వరుణ్ ఆశ్చర్యపోయాడు. ఎక్కడా అని అడిగాడు. కృష్ణుడు చెప్పాడు, నీకోసం ఉదయం లేచి ప్రార్థించే నీ తల్లి హృదయంలో. నువ్వు నన్ను పూలతో పూజించాలనుకుంటున్నావు, కానీ నీ తల్లిని ప్రేమతో పలకరించడం కూడా నాకు చేసే పూజే అని చెప్పాడు కృష్ణయ్య. అంతే, వరుణ్ ఒక్కసారిగా మేల్కొన్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదే రోజు తన తల్లికి ఫోన్ చేసి ఇలా అన్నాడు, అమ్మా, నువ్వు నా కోసం చూపించిన ప్రేమను ఇప్పటి వరకు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు. తల్లి ప్రేమగా నవ్వింది. ఆ రోజు వరుణ్ ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాడు. భగవంతుణ్ణి ప్రేమించడం అంటే మన కోసం నిస్వార్థంగా ప్రేమించే తల్లిదండ్రులను గౌరవించడం కూడా. తల్లి ప్రేమ భగవంతుని కరుణకు ప్రతిబింబం. దయ, కృతజ్ఞత, శరణాగతి ఎంతో ముఖ్యమైనవి. తల్లిదండ్రులను గౌరవించే హృదయం భగవంతుని అనుగ్రహానికి పాత్రమవుతుంది. నీతి ఏమిటి అంటే, తల్లిదండ్రుల ప్రేమను చిన్నచూపు చూడవద్దు. కృతజ్ఞత లేని భక్తి అసంపూర్ణం. తల్లి ఆశీర్వాదం జీవితానికి రక్షణ కవచం. భగవంతుని చేరే మార్గం ఇంట్లోనే ప్రారంభమవుతుంది. తల్లి హృదయంలో ప్రేమను చూసినవాడు ఆ ప్రేమలోనే శ్రీకృష్ణుణ్ణి దర్శిస్తాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.